నిష్ప్రయోజనకరములైన మీరు మాట్లాడటం మాకు అవసరం, ఆశీర్వాదకరం. ఈ ప్రత్యేకమైన ప్రశస్త సమయంలో మానవ ఆత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, ఈరోజు మీరు మా జీవితంలో ఏమైతే వినిపించినాయన్నారో అటు దివ్య వాక్యమును మాకు అనుగ్రహించి మీరు మహిమ ఘనత ప్రభావము పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దేవునితో ఒక గడియ ఈ రెండవ దిన ధ్యానములోనికి మనము నడిపించబడబోతున్నాం. నిన్న దినమున అనగా మొదటి దినము యెహోషువ మృతి పొందిన తర్వాత మనము ఎలాంటి సిద్ధపాటును కలిగి, ఎలాంటి త్రోవను, ఎలాంటి మార్గాన్ని ఏర్పాటు చేసి వెళ్ళబోతున్నాం మన సంగతిని ఆలోచన చేస్తాం. ఈరోజు రెండవ దిన ధ్యానము కొరకు న్యాయాధిపతుల గ్రంథము మొదటి అధ్యాయం 8 నుంచి 15 వచనాల భాగాన్ని, అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 14 వచనాల భాగాన్ని మనము చదువుకున్నాం. ఏర్పాటు చేయబడినటువంటి అంశము అక్స, ఆశ, నీటి మడుగులు. ఈ అంశాన్ని మనం ఈ వాక్య భాగం ఆధారంగా ధ్యానం చేసుకుందాం. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనము ధ్యానానికి ముందుగా కనీసం నేను అనుకుంటాను మనకి బైబిల్ చదవడం అనేది ఒక అలవాటుగా ఉంటుంది అనుకుంటున్నాను. ప్రతిరోజు ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంకాలం కానీ. కొంతమంది అయితే రోజుకు 5 అధ్యాయాలు చదవాలని, రోజుకు 10 అధ్యాయాలు చదవాలని, 5 సీరియల్స్ చూడాలి అన్నటువంటి ఆశ కంటే 5 అధ్యాయాలు చదవడం వలన వచ్చే ఆశీర్వాదం చాలా గొప్పది. ఈ ప్రణాళిక ఒకటి వేసుకోండి, అది మన జీవితంలో ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. కనీసం ఈ 40 దినాల ఈ ధ్యానాలలో లేదా లెంటన్ సీజన్లో కూడా ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని మనం ఒక్కసారి చదివినట్లయితే మనం అర్థం చేసుకోవడానికి, దాని యొక్క సందర్భాన్ని, కాంటెక్స్ట్ని మనం అర్థం చేసుకుని ధ్యానం చేసే సమయంలో సులువుగా ఉండడానికి ఉంటుంది. కనుక ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక్కసారి ఈ భాగాన్ని గృహం దగ్గర చదివి రావడానికి ప్రయత్నించాల్సిందిగా కోరుతున్నాను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ రాయబడుతున్నటువంటి సందర్భం నిజానికి 8 నుంచి 15 వచనాల ఈ భాగంలో మనకు అవసరమైనటువంటి టెక్స్ట్ ఏమిటంటే కాలేబు కనబడుతున్నాడు యెహోషువ గ్రంథములో. మనం యెహోషువ గ్రంథ ధ్యానాలలో ఈ అక్సాను గురించి ఒక మనం టాపిక్గా కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు న్యాయాధిపతులలో ఉన్నటువంటి అక్స, అది ఇది రెండు ఒకరే అయినప్పటికీ ఈనాటి కాంటెక్స్ట్ని బట్టి, అంశాన్ని బట్టి మనము మరింత విశేషమైనటువంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. కాలేబు ఒక ప్రకటన ఇచ్చాడు. కిరియత్సెఫెరును పట్టుకుని ఎవరైతే కొల్లబెడతారో వారికి నా కుమార్తె అయినటువంటి అక్సాను ఇస్తాను అని ప్రకటించినప్పుడు ఒత్నియేలు ఒత్నియేలు గురించి మనం రానున్న దినాలలో ఒక న్యాయాధిపతి స్థానంలో మనం ధ్యానం చేస్తాం. ఒత్నియేలు అనబడేవాడు ఆ కిరియత్సెఫెరును పట్టుకుని జయించగా అక్సాను కాలేబు అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత అత్తవారింటికి వెళ్ళంటే ఈ అక్సా ఏం చేసిందంటే భర్తను ప్రేరేపించి నా తండ్రిని ఒక పొలం ఇమ్మని అడగమని చెప్పింది. ఒత్నియేలు అడుగుంటాడు, కాలేబు దక్షిణ ప్రాంతాన్ని, ఒక పొలాన్ని, ఒక భాగాన్ని ఇచ్చేశాడు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగంలో మనం ఆలోచన చేసినప్పుడు మరలా ఆమె తండ్రి దగ్గరికి వెళ్ళింది. ఆమె గాడిద దిగ్గానే కాలేబు ఆమెను అడుగుతున్నాడు, అమ్మ నీకేం కావాలి అని అన్నప్పుడు ఆమె ఒక చక్కటి కోరిక, 15వ వచనం, ఈనాటి మూల ధ్యానం 15వ వచనం, ఒక చక్కటి కోరిక. అందుకు ఆమె దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమిని ఇచ్చిన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయము అనను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చాను. మడుగు అంటే మడుగు, స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్. మడుగు అనే మాటకు ఊరెడి నీటి బుగ్గ అనమాట అండి. స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్, మడుగు అంటే మనం సాధారణంగా ఒక చోట నీరు నిలబడిపోయింది అనుకోండి, దాన్ని ఏమంటాం, మడుగు కట్టేసింది అంటాం. మడుగు అంటే ఒక చోట ఉంచబడిన నీరు లేదా పోయబడిన నీరు అనే ఉద్దేశం కాదు, కానీ మడుగు అంటే అది ఒక నీటి జల అన్నమాట అండి. అది నిత్యము ఊరెడి. మనం చదువుకున్నాం కదా 2వ భాగంలో, అనగా యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ ప్రభు అంటున్నటువంటి మాట, అయ్యా ఆ నీళ్లు నాకు ఇమ్మని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, నీవిచ్చిన నీళ్లు త్రాగు ప్రతివాడు దప్పిక కొంటాడు, కానీ నేనిచ్చిన నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ దప్పిక కొనడు, ఎందుకంటే అవి నిత్యము ఊరిడి నీటిగా. దట్ ఈస్ కాల్డ్ మడుగు, స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్ అనమాట అండి. స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్ అది ఒక కాలానికో, ఒక సమయానికో, ఒక సీజన్కో పరిమితం కాదు, సంవత్సరముల పొడుగున అది
ఉబుకుతూనే ఉంటుంది. ఇక్కడ అక్స తాను ఒక భూమిని పొందుకుంది. ఆ భూమి కొరకు ఆమె అడుగుతున్నటువంటి రెండవ ఆశ లేదా కోరిక ఏమిటంటే నీటి మడుగులు అడిగింది. ఇది అది అని అడగలేదు. కానీ కాలేబు ఇస్తున్నటువంటి ఈ యొక్క పంపకములో ఒక చక్కటి స్పెసిఫికేషన్ కనబడుతుంది, వివరణ కనబడుతుంది. అది ఏంటంటే మెరక మడుగులను పల్లపు మడుగులను కూడా ఇచ్చాడు. ప్రియులరా, అక్స కలిగి ఉన్నటువంటి ఈ భూమిని పండించుకోవడం కొరకు, ఎందుకంటే నెగెబు ప్రాంతం, దక్షిణ ప్రాంతం అంటే నెగెబు ప్రాంతం, ఆ ప్రాంతంలో సరైనటువంటి ఈ పంటలు పండాలి అంటే ఖచ్చితంగా నీరు అవసరం ఉన్నది. అయితే అక్కడ నెగెబు ప్రాంతము మెట్ట ప్రాంతముగా కొంత భాగం ఉంది, అలాగే లోతట్టు పల్లపు ప్రాంతంగా కొంత భాగం ఉంది. మెట్ట ప్రాంతము పల్లపు ప్రాంతం ఏది వృధా కాకుండా ఆమె చేసినటువంటి పని ఏంటంటే, అయ్యా నీవు నాకు భూమి ఇచ్చావు, ఈ భూమిని నేను సారవంతం చేయాలంటే, ఈ భూమిని నేను పండించుకోవాలంటే, ఈ భూమిని నేను సాగు చేయాలంటే, ఈ భూమిలో నేను వ్యవసాయం చేయాలంటే నీవు నాకు నీటి మడుగులు కూడా ఇవ్వాలి. నీటి మడుగులు ఇవ్వాలి అనగానే కాలేబు తాను ఏ భూమి ఇచ్చాడో తనకు తెలుసు కనుక ఆ భూమికి సరిపడా కొన్ని మెరక మడుగులను ఇచ్చాడు, కొన్ని పల్లపు మడుగులను ఇచ్చాడు. మెట్ట ప్రాంతాలలో ఉన్నటువంటి ఆ భూమిలో పంటలు పండడానికి మెరక మడుగులైతే, లోతట్టు పల్లపు ప్రాంతాలలో ఉన్నటువంటి భూమి పండడానికి ఆ కాలేబు ఇచ్చినటువంటి ఆ పల్లపు మడుగులు, ఈ రెండు కూడా. ప్రియులారా, ఈ మాటలు మనం ఆలోచన చేస్తే అక్స అనే మాటకు ఒక నార్మల్ డిక్షనరీలో కడియము అన్నటువంటి లేదా ఆభరణం అన్నటువంటి మాట ఉన్నప్పటికీ మనము స్పెసిఫిక్గా అక్స అనే మాటకు ఆలోచన చేస్తే కనుక చీలమండకు ధరించబడిన ఒక కడియము లేదా ఒక ఆభరణము అన్నటువంటి అర్థము ఇస్తున్నది. ఇలాంటి ఒక ఆభరణ భూషితురాలైనటువంటి అక్స, ఈ ఆభరణం నేను అనుకుంటాను ఆమె తన విశ్వాసముగా జ్ఞాపకం చేసుకోవాలి. అక్స కోరిక విశ్వాసముతో కూడినటువంటి కోరిక. ఒక భూమిని కోరింది, ఆ భూమి వచ్చింది కదా పోలే, పండితే పండింది లేకపోతే లేదు అని ఆ మొదలెట్టం లేదు. ఆ భూమిని ఖచ్చితంగా వృధా చేయకుండా అది ఒక బహుమానంగా ఒక స్వాస్థ్యముగా వచ్చింది కనుక ఈ భూమిని నేను సాగు చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మరలా తండ్రి దగ్గరికి వెళ్ళి కోరిక కోరింది. ఆ కోరిక ఏంటంటే నీటి మడుగులు. విశ్వాస సహితమైనటువంటి కోరిక అనమాట అండి, విశ్వాస సంబంధమైనటువంటి కోరిక. ఎందుకు కోరింది అంటే ఆ భూమిని సాగు చేసుకోవాలి, వ్యవసాయం చేసుకోవాలి, పండించుకోవాలి, ఉపయోగంలోనికి ఫలభరితంగా మార్చుకోవాలంటే నీరు కావాలి కనుక నీటిని కోరినట్టుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, ఆమె కోరినట్లు కాలేబు ఆమెకు ఇచ్చినట్లుగా కూడా మనం చూస్తాం. సాధారణంగా హెబ్రీ స్త్రీలు అనగా ఇశ్రాయేలు స్త్రీలకు ఎలాంటి స్వాస్థ్యాలు రాయబడలేదండి. స్వాస్థ్యం లేదా పంపకాలు అంతా ఎవరికంటే పురుషులకు మాత్రమే. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఏమే స్వాస్థ్యముగా భూమిని పొందింది, ఆ భూమిని పండించుకోవడానికి చక్కగా ఆమె ఆ నీటి మడుగులను కూడా పొందుకున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈరోజు నీ ఆశ ఎలా ఉందో ఆలోచించు. మనలో చాలా మందికి ఆశలు ఉంటాయండి, కోరికలు ఉంటూ ఉంటాయి. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఏదో కావాలి. కానీ ప్రియులారా, అక్స తన కుటుంబానికి, తన జీవితానికి, తన భవిష్యత్తుకు, తన పిల్లలకు మేలుకరమైనటువంటి ఒక కోరిక భూమిని భర్త ద్వారా అడిగించింది. ఎందుకంటే భూమి ఎవరు అడగకూడదు, కూతురు అడగకూడదు. అల్లుడు అడిగితే బాగుంటుంది కానీ భూమిని ఎవరు అడగకూడదు, కూతురు అడగకూడదు కదా, అడిగే హక్కు లేదు. అందుకని అల్లుడి చేత అడిగించింది. భూమి పొందుకున్న తర్వాత ఏం చేసిందంటే, మరి భూమి ఇచ్చావు నాన్న, వాటిని పండించుకోవడం నీళ్లు కావాలి కదా అని కూతురుగా నీటి మడుగులు అడిగింది. ఈరోజు మనం ఆయన బిడ్డలుగా దేవుణ్ణి ఏం అడుగుతున్నామో ఆలోచించండి. ఆయన బిడ్డలుగా ఆయన సన్నిధిలో మన ఆశ ఏంటి, మన కోరిక ఏంటి? అక్స కోరిక, ఆశ, నీటి మడుగులు, దాని గురించి ఇంకా ముందు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నీ ఆశ ఎలా ఉన్నది? ఆశ ఎలాంటిదంటే విశ్వాస సహితమైనటువంటి ఆశ. అందుకని 107వ సంకీర్తన 9వ చరణంలో ఆయన ఆశ గురిన ప్రాణాన్ని, అంటే ఏది పడితే అది ఆశిస్తే తృప్తిపరిచే దేవుడు కాదు ఆయన, ఏది పడితే అది అడిగితే ఇచ్చే దేవుడు కాదు. ఆశ గునిన ప్రాణాన్ని, అది నీతిమంతుని ఆశ. అదే 112వ సంకీర్తనలో మరొక మాట చూస్తామండి, 10వ చరణములు, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. భక్తిహీనుల ఆశను ఏం చేస్తాడంటే ఆయన భంగపరుస్తాడంట. సామెతలు 10:24 అంటాడండి, నీతిమంతులు ఆశపడినది దొరుకుతుంది. అదే సామెతలు 10:28 అంటాడు, నీతిమంతుని ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుని ఆశ భంగమై పోవు. నేను అనుకుంటాను అక్స కోరినటువంటి ఆశ, ఈ కోరిక నెరవేరింది, పొందుకుందంటే ఈమె నీతిమంతురాలుగా విశ్వాస సహితమైనటువంటి కోరిక కోరినట్లుగా మనం చూస్తున్నాం. భర్త ద్వారా పొలాన్ని పొందుకుంది, ఆమె తన ద్వారా, తన కోరిక ద్వారా ఒక చక్కటి పల్లపు మెరక నీటి మడుగులను పొందుకుంది. ఈ భర్త ద్వారా పొందినటువంటి ఈ దక్షిణ ప్రాంతం, ఈ పొలము దేనికి సాదృశ్యం అంటే హృదయానికి సాదృశ్యం. పొలము హృదయానికి సాదృశ్యం.
ప్రభు చాలాసార్లు జ్ఞాపకం పరలోక రాజ్యం అని మొదలు పెడుతూ మరి ఒక మనుషుడు వెళ్ళి విత్తనాలు విత్తాడు, మరి అవి గోధుమలు విత్తాడు, ఇంటికి వచ్చి పడుకున్నాడు. ఆ తీరా అక్కడ పడుకున్న తర్వాత సాతానుడు వెళ్ళి అందులో గురుగులు విత్తాడు. పొలము హృదయానికి లేదా ఆత్మీయ జీవితానికి సంకేతం. ఇక్కడ పొలాన్ని పండించుకోవడానికి ఆమె వెళ్ళింది చూశారు, నీటి మడుగుల కొరకు. నీటి మడుగులు, నిత్యము ఊరడి నీటి బొగ్గ అంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యం. గమనించండి, అక్ష యొక్క ఆశ ఏమైనదంటే తన హృదయాన్ని ఫలభరితము చేసుకోవడానికి తండ్రిని వాక్యము అనే నిత్యము ఊరడి నీటి బుగ్గలను అడిగిందండి. ప్రభు అదే కదా చెప్పాడు సమరయ స్త్రీతో, నేను ఇచ్చి నీళ్లు అవి నిత్యము ఎలా ఉంటాయండి, ఊరడి నీటి బుగ్గ. ఏమిస్తాడు ఆయన ఆ నీళ్లు అంటే ఆయన వాక్యమనే నీళ్లు, అవి నిత్యము ఊరడి నీటి బుగ్గ. నిజమే ప్రియులారా, మన హృదయాలను సాగు చేసుకోవాలంటే, మన హృదయాలను ఫలింప చేసుకోవాలంటే, మన ఆత్మీయ జీవితాలు ఫలభరితంగా ఉండాలంటే ప్రియులారా, కేవలము హృదయాన్ని మాత్రమే దేవునికి ఇస్తే సరిపోదు. హృదయాన్ని మాత్రమే దేవునికి ఇస్తే సరిపోదు. ఆ హృదయం ఫలభరితంగా ఉండాలంటే ఖచ్చితంగా నీటి మడుగుల వంటి ఆ వాక్యము, నిత్యము ఊరడి వాక్యం అనే నీటి బుగ్గలు కావాలి. ఒక పొలము సాగు చేయబడాలి, అది ఫలించాలంటే నీరు ఎలా అవసరమో ఓ హృదయము సాగు చేయబడాలి, అది ఫలించాలి అంటే కనుక ఖచ్చితంగా వాక్యము అనే నీరు మనకు అవసరమైనది అన్నటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. మెరక మడుగులు ఆత్మీయ ఉన్నత స్థితి, పల్లపు మడుగులు ఆత్మీయ లోతైన స్థితి. వాక్యము నిన్ను ఆత్మీయ ఉన్నత స్థితిలోనికి నడిపించగలుగుతుంది. వాక్యము నిన్ను ఆధ్యాత్మికత లోతైన అనుభవాలను కొని నడిపిస్తుంది. ఎప్పుడైతే వాక్యం అనే నీటి బొగ్గ నీ హృదయంలో ఊరుతున్నదో ఖచ్చితంగా నీ ఆత్మీయ జీవితం ఏమవుతుందండి, వర్ధిల్లుతూ ఉన్నది అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. అక్ష కేవలం నీటి మడుగులు మాత్రమే అడిగింది, తండ్రి ఏం చేశాడు, మెరక పల్లపు నీటి మడుగులు ఇచ్చాడు. నిజమే, మన తండ్రి కూడా ఎలా అంటాడంటే ఎఫెసీ పత్రిక 3:20 మనకు అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా దయచేయగలిగిన వాడు అనమాట అండి. ఆమె కేవలము నీటి మడుగులు మాత్రమే అడిగింది, ఒకటో రెండో ఇచ్చి ఊరుకోలేదు. ఆ మెరక ప్రాంతాన్ని పండించుకోవడానికి మెరక మడుగులు ఇచ్చాడు, పల్లపు ప్రాంతాన్ని పండించుకోవడానికి పల్లపు మడుగులు ఇచ్చాడు. వెరసి అక్ష యొక్క ఆత్మీయ జీవితం ఫలభరితంగా మారిపోయాడు. ఈరోజు భౌతికంగా వర్ధిల్లడం కాదు, ఎవరైనా వర్ధిల్లుతారు. ఈరోజు ఆయన బిడ్డలంగా ఆయన స్వాస్థ్యమును సంపాదించుకునే ఈ ప్రయాణంలో మనము ఆత్మీయంగా ఫలించాలి అంటే కనుక మన హృదయము అనే ఈ ప్రాంతాన్ని, ఈ దక్షిణ ప్రాంతాన్ని సారవంతం చేసుకోవడానికి, ఫలభరితం చేసుకోవడానికి ఖచ్చితంగా దేవుని వాక్యం అనే నీటి మడుగులు, నీటి బుగ్గలు, నిత్యము ఊరడి నీటి ఊటలు మన జీవితంలో కలుగు చేసుకోవాలి. నిజముగా నీ కోరిక ఆయన వాక్య సంబంధం అయితే ఖచ్చితంగా నీవు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఆయన అధికముగా మనకి ఖచ్చితంగా దయచేస్తారు. రాజుల మొదటి గ్రంథంలో ప్రియులారా 3వ అధ్యాయం 10-14 మనం చూస్తే కనుక దేవుడు సొలొమోనుని అడిగాడు, నీకేం కావాలి అంటే సొలొమోను అడిగాడు, నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క రాజ్యము ప్రజలను పరిపాలించడానికి జ్ఞాన వివేకములు కలిగిన హృదయం నాకు ఇయ్యాయి అంటే ఆ మనవి దేవుని దృష్టికి ఏమైందటండి, అనుకూలమైంది. కనుక అతడు కోరినట్లు అతనికి ముందు కానీ వెనుక కానీ అంతటి జ్ఞానవంతులు ఎవ్వరూ లేకుండా చేశాడు. అలాగే అతడు అడగకపోయిన వెండిని, బంగారాన్ని, ఐశ్వర్యాన్ని, సమస్తాన్ని ఇచ్చాడు. నిజమే కదా. కాలేబు ఈ లోకపు తండ్రిగా నీటి మడుగులు అడిగితే మెరక పల్లపు మడుగులు ఇచ్చాడు. మన పరలోకపు తండ్రి మనము ఒక్కటి అడిగితే విస్తారంగా దయచేయగలిగినటువంటి సమర్థునిగా జ్ఞాపకం చేస్తున్నాను. దానికి ఈరోజు అక్ష ఆశ నీటి మడుగులు. ఈరోజు నీ ఆశ ఏమైనదో ఆలోచన చేయి. దేవుడు వద్దన్నటువంటి మంచి చెడ్డలు తెలివినిచ్చు ఫలవృక్షాలను లేదా ఫలాలను ఆశిస్తున్నావా? దేవుడు నీ జీవితంలో ఫలానాది వద్దన్నాడు, బహుశా అది మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షఫలములు కావచ్చు. ఒకవేళ దేవుడు ఏదైతే వద్దన్నాడో దానిని నీవు ఆశిస్తున్నావా, కోరుకుంటున్నావా? అయితే జాగ్రత్త సుమా, నీ ఆత్మీయ జీవితంలో బయటకు నెట్టివేయబడే ప్రమాదం ఉన్నదని జ్ఞాపకం చేస్తుంది. దేవుని చిత్తములో లేనటువంటి బాబెలు గోపురాన్ని ఆశిస్తున్నావా? దేవుని చిత్తములో లేనటువంటి బాబెలు గోపురం వంటి అనుభవాలను ఆశిస్తున్నావా? జాగ్రత్త సుమా, చెదరగొట్టబడతా. నీ ఆశ ఏమైనది అన్న దాని మీద ఈరోజు మనం చూస్తున్నామని. ఒకవేళ దేవుని చిత్తంలో లేనటువంటి బాబెలు గోపురాలని బతుకులు కట్టుకోవాలనుకుంటే కనుక చెదరగొట్టబడడం తప్ప వేరే ఆప్షన్ లేదు. లేదా ఆకాను వలె శాపగ్రస్తమైన సొమ్ము కొరకు, సంపద కొరకు పరుగులు పెడుతున్నావా? ఆకూరు దుఃఖకరమైన అనుభవాలు మన జీవితంలో ఎదురవుతాయి. లేదా గెహజీ వలె నయమాను బహుమానాల కొరకు ఆశిస్తున్నావా? నయమాను స్థితి మన జీవితంలో పొందుకునే ప్రమాదము, మొత్తబడే ప్రమాదం అన్నదన్న సంగతిని జ్ఞాపకం చేస్తుంది.
లేదంటే అహాబు వలె నాబోతు ద్రాక్ష తోటను ఆశిస్తున్నావా? అంటే పరాయి సొమ్మును ఆశిస్తున్నావా? అలాగైతే మనము శాపగ్రస్తులంగా మిగిలిపోయే ప్రమాదం ఉన్నది. నీ జీవితాన్ని వర్ధిల్లింప చేయాలన్నా, పతన స్థితికి దశకు నడిపించాలన్నా నీ హృదయములో ఉన్నటువంటి ఆశ, అక్సా హృదయంలో ఏ ఆశ ఉందండి? తన హృదయాన్ని ఆ నీటి మడుగులతో దేవుని వాక్యముతో నింపుకోవాలని. మరి నీ జీవితంలో ఎలాంటి ఆశ ఉన్నది? దేవుని చిత్తానుసారమైనటువంటి ఆశను కలిగి ఉన్నావా? లేదంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆశను కలిగి ఉన్నావా? నిజముగా నీకు ఇవ్వబడినటువంటి జీవితము ఫలభరితంగా, సారవంతంగా నువ్వు కలిగి ఉండాలంటే కనుక ఖచ్చితంగా అక్సావలే మనము కూడా దేవుని వాక్యమనే నీటి ఊటలను ఆశించాలి. ఈ 40 దినాల ప్రయత్నం, లేదా ఆదివారాలు, లేదా గురువారాలు, లేదా శుక్రవారాలు ఎందుకండి అనే ఆలోచన కలుగుతుంది చాలామంది. ఎందుకండి బాబీ గోళ అనే ఆలోచన కలుగుతుంది. ప్రియులారా, ఇది మన ఆత్మీయ జీవితం సారవంతంగా ఉండడానికి, ఇది మన ఆధ్యాత్మిక జీవితం ఫలవంతంగా ఉండడానికి, ఇది మన ఆత్మీయ ప్రయాణం ఆశీర్వాదకరంగా ఉండడానికి. ఎందుకంటే ఒక భూమి సాగు చేయబడాలంటే ఖచ్చితంగా నీరు కావాలి. నీరు లేకపోతే ఎంత విలువైన సారవంతమైన భూమి అయినా, ఎంత విలువైన విత్తనమైనా దాని వలన ప్రయోజనం లేదు. అలాగే నువ్వు ఎంత గొప్ప ఆశీర్వదించబడిన వాడువైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత బలవంతుడైనా, ఎంత ప్రార్థనాపరుడైనా, ప్రియులరా, దేవుని వాక్యం అనే నీరు లేకపోతే నీ ఆత్మీయ జీవితం వర్ధలు, నీ ఆత్మీయ జీవితం వర్ధలు. అందుకని అక్సా ఈ సంగతి తెలిసి, నా తండ్రి నాకు స్వాస్థ్యముగా ఇచ్చినటువంటి భూమి ఎందుకు వృధా అయిపోవాలి, ఎందుకు పిచ్చి మొక్కలు మలవాలి, ఎందుకు నిష్ఫలంగా సారము కోల్పోయి ఉండాలి అని ఆమె వెళ్ళి తండ్రి దగ్గర నీటి మడుగులను స్వాస్థ్యముగా పొందుకున్నట్లు మనము చూస్తున్నాం. ప్రియులారా, యోవేలు గ్రంథంలో 3వ అధ్యాయం 18వ వచనంలో చక్కని మాట వాక్యము యొక్క విలువను గురించి మాట్లాడతాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనము వాక్యము మీద ఆశ పెట్టుకోవాలి. వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. వాక్యము మీద, ఒక్క వాక్యం మీద ఆశ పెట్టుకుంటే మిగతావన్నీ మన జీవితంలో ఆయన అనుగ్రహిస్తారు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాం. చదువుకుందాం. 3:18 అండి. నీటి ఊట, దట్ ఈస్ కాల్డ్ మడుగు ఆర్ స్ప్రింగ్ అనమాట అండి. నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి వచ్చి షిత్తీము లోయను తడుపును. యెహోవా ఊట, యెహోవా ఊట అంటే, ఊట అంటే మనం ఏమనుకున్నామండి? దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎక్కడ ఉబుకుతుంది? ఇద్దరు కూర్చుని ఈ లోక మాటలు చెప్పుకోవడంలో ఉబుకుదండి. దేవుని వాక్యం ఎక్కడ ఉబుకుతుంది? దేవుని మందిరములో ఉబుకుతుంది. దేవుని వాక్యం అంట దేవుని మందిరమును ఉబికి షిత్తీము లోయను, మాట్లాడరే, మర్చిపోయారు, షిత్తీము లోయను తడుపు. షిత్తీము అనగా తుమ్మ చెట్లు కలిగిన ప్రదేశం. తుమ్మ చెట్లు కలిగిన ప్రదేశము ఎలా ఉంటుందండి? నిష్ఫలంగా ఉంటుంది, నిర్జనంగా ఉంటుంది. బీడు భూమి అనమాట అండి. తుమ్మ చెట్లు ఎక్కడ ఉంటాయి అక్కడ. అంటే నిష్ఫలమైనటువంటి, నిర్జనమైనటువంటి, నిష్ప్రయోజనకరమైనటువంటి షిత్తీమును అంటే మనల్ని దేవుని సన్నిధిలోంచి ఆయన వాక్యమనే నీటి ఊట ప్రవహించి ప్రయాణించి తడుపుతుందట. ఎప్పుడైతే ఆ భూమి తడపబడిందో అది సారవంతం చేయబడుతుంది, అది సాగు చేయబడుతుంది, అది ఫలభరితంగా మార్చబడుతుంది. నిజమే, దేవుని వాక్యము నిన్ను సారవంతం చేస్తుంది. దేవుని వాక్యము నిన్ను భాగ్యవంతులుగా చేస్తుంది. దేవుని వాక్యము నిన్ను ఫలవంతంగా చేస్తుంది. దేవుని వాక్యము నిన్ను ప్రయోజనకరంగా మారుస్తుంది. దేవుని వాక్యము నిన్ను సక్రియలు చేసేవనిగా నిలవబెడుతుంది. కానీ చాలా విచారకరమైన విషయం ఏంటంటే, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు మొదలుకొని ఈరోజు మన వరకు అలాంటి దేవుని వాక్యాన్ని కాదని ఈ లోకానుసారమైనటువంటి అంశాల వైపులకు పరుగులు పెడుతున్నాం. అందుకని ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనములో ఒక బాధాకరమైనటువంటి మాటను దేవుడు ప్రవక్త ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు వినిపిస్తున్నాడు. చదువుకుందాం. నా జనము 2 నరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊట అయినా అక్సా అలా విడవలేదండి. అక్సా విడవలేదు. నాకు నీటి మడుగులు కావాలి, నాకు నీటి ఊటలు కావాలి, నాకు నీటి బొగ్గలు కావాలి అని తండ్రి తరిమి అడిగి పొందుకుని ఆమె భూమిని సారవంతం చేసుకుంది, ఆమె జీవితాన్ని సారవంతం చేసుకుంది. బట్ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు, ఈరోజు మనం కూడా క్రైస్తవ విశ్వాసులంగా
దేవుడు అభివృద్ధి పరిచిన కొలది, దేవుడు ఆశీర్వదించిన కొలది, దేవుని కృపను మరిచిపోయి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలే శాశ్వతమని, దేవుడిచ్చినటువంటి భాగ్యమే శాశ్వతమని, దేవుడిచ్చినటువంటి లోక సంబంధమైనటువంటి ఆధిక్యతనే శాశ్వతమని నా జనులు 2 నేరాలు చేశారు. అవేమిటంటే, ఒకటి జీవజలముల ఊటైన స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్ అయినటువంటి నన్ను విడిచిపెట్టేశారు. తమ కొరకు తొట్లను తొలిపించుకున్నారు. తమ కొరకు తొట్లను, న్యాచురల్గా దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని విడిచిపెట్టాం. అన్యాచురల్గా ఉన్నటువంటి మన ఆచార సాంప్రదాయాలకు విలువలను ఇస్తూ ముందుకు సాగిపోతున్నాం. ప్రియులారా, ఈరోజు అక్సా కోరిక నీ జీవితంలో ఉంటే నీ జీవితము సాగు చేయబడుతుంది, సారవంతం చేయబడుతుంది, ఫలభరితం చేయబడుతుంది, మన జీవితం వర్ధిల్లుతుంది అన్న సంగతిని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ప్రభు తానే స్వయంగా అంటున్నాడు, నా జనులు 2 నేరాలు చేశారు, జీవజలముల ఊటనైనా నన్ను విడిచారు. ఈరోజు ఆయన ప్రజలు ఆయన వాక్యాన్ని విడిచి లోకాన్ని అనుసరిస్తున్నారు. ఆయన వాక్యాన్ని విడిచి లోక సంబంధమైన జీవితంలో కొనసాగుతున్నారు. ఆయన వాక్యాన్ని విడిచి లోకానుసారమైనటువంటి మాటలను, అనగా కల్పన కథలను. ఈరోజు ఏం వింటున్నామండి మనం? తిమోతితో పౌలు చెప్తున్నాడు కదా, ఈ తరం ఎలా ఉందంటే, ఈ దినాలు ఎలా ఉన్నాయంటే, సత్యమునికి ఎవరు కూడా, హితబోధకు ఎవరు కూడా చెవునియటం లేదు. కల్పన కథల వైపునకు మనసు తిప్పుకుంటున్నారు, దురద చెవులు గలవారై అంటున్నాడండి. నిజమే, ప్రభు చెప్పిన మాట నిజమే. కానీ అక్స అలాంటిది కాదండి, అక్స అలాంటిది కాదు. భూమి పొందుకున్నాను కదా, ఏదో ఉంటుందిలే, ఆ పిల్లలకు ఉంటుందిలే స్వాచ్ఛంగా, పిచ్చి మొక్కలు మొలిస్తే ఏంటి, మంచి మొక్కలు మొలిస్తే ఏంటి, పనికొస్తే ఏంటి, పనికి రాకపోతే ఏంటి అని పక్కన పెట్టలేదు. ఆ తండ్రి తనకిచ్చినటువంటి ఆ భూమిని సారవంతం చేసుకోవడానికి, సాగు చేసుకోవడానికి, ఫలవంతం చేసుకోవడానికి, ఆమె నీటి మడుగులను కూడా. ఈరోజు మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు మనకిచ్చినటువంటి జీవితాలను సారవంతం చేసుకోవడానికి, ఈ బతుకులను సారవంతం చేసుకోవడానికి, ఈ హృదయాలను సారవంతం చేసుకోవడానికి, ప్రియ విశ్వాసులారా, ప్రభు సన్నిధిలో ఉబికి నిన్ను సారవంతం చేయగలిగినటువంటి ఆ నీటి ఊటలను నీవు కోరుకుంటున్నావా? లేదా నీ కొరకు తొట్లను తొలిపించుకుంటున్నావా? తొట్లను, నీరు నిలువజాలని తొట్లను నిలిపించుకుంటున్నావా? ఎలాంటి స్థితిలో ఉన్నావు ఆలోచన చేసుకోవాల్సిందిగా దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తాం. ఒక 7 విషయాలు, ఇదంతా ఇంట్రడక్షనే. ఒక 7 విషయాలు మనం త్వరగా ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. మనము నీటి ఊటను లేదా ఆ అక్సా కోరినటువంటి కోరిక, నీటి మడుగులను కలిగి ఉండగలిగితే ఎలాంటి ఆశీర్వాదాలు మన జీవితంలో ఉన్నవి పొందుకోగలమన్న దీని మీద ఒక 7 విషయాలు త్వరగా మనము వెర్స్ బై వెర్స్ చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేద్దామండి. మొదటిది, దేవుని వాక్యమని నీటి మడుగుల మీద ఆశ పెట్టుకుంటే ఫలిస్తాం. మొదటిదనమాట, దేవుని వాక్యమనే నీటి మడుగుల మీద, నీటి ఊటల మీద ఆశ పెట్టుకుంటే అక్సామలే మనం ఏం చేస్తామంటే సారవంతం అవుతాం, ఫలిస్తాం. కీర్తనలు 1 సంకీర్తన 2-3 చరణాలు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల వలన నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు. నేను కేవలం ఒక మాట చెప్పాను, ఇందులో చాలా మాటలు రాశాడు. దేవుని ధర్మశాస్త్రం, దేవుని వాక్యం నీటి ఊట. ఇక్కడ చెప్తున్నట్టు సత్యం కూడా అదే. ధర్మశాస్త్రం అనే నీటి ఊట ప్రకారం ఎవరైతే నాటబడతారో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిపోరాటండి. అలాగే తన కాలము రైట్ టైంలో ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. అంతేకాదు, వారు చేయనిదంతా సఫలమవుతారు. నిజమే, ఆయన మాట వింటే, ఆయన మడుగులను కోరుకుంటే, ఆయన నీటి ఊట అయినటువంటి వాక్యమును కోరుకుంటే కనుక మనము ఆ నీటి కాలువల వలన నాటబడిన మొక్క ఎలా పచ్చగా ఉంటుందో అలా ఏపుగా పెరుగుతాం. అలాగే ఆకు వాడకుండగా తన కాలం ముందు ఫలం చూడండి. నీరు సమృద్ధిగా ఉన్నటువంటి ఏ చెట్టు అయినా సరైన కాలంలో కాస్తుంది అనమాట అండి. నీరు సరిగా లేదనుకోండి, అది అకాలపు కాయలు కాసి పైగా ఏమవుతుంది, రాలిపోతాయి. అకాలపు కాయలుగా కాసి పైగా రాలిపోతాయి. ఈరోజు ప్రియులారా, మన జీవితం ఎలా ఉందో ఆలోచించండి. ఆయన నీటి ఊటను కోరుకుంటే కనుక అక్సావలే, ఆ నీటి మడుగును కోరుకుంటే కనుక నీటి కాలువల వలన నాటబడినది ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చి చెట్టు వలె ఉంటాం. అంతేకాదు, అతడు చేయనదంతయు సఫలమైపు. నువ్వు చేసేది సఫలం కావాలన్నా, నీవు ఫలించాలన్నా, నీవు ఆకు వాడక నీ కాలం ముందు ఫలించాలన్నా, నీటి కాలువల వలన నాటబడిన చెట్టు వలె పచ్చగా ఉండాలన్నా, నీవు దేని మీద ఆశ పెట్టుకోవాలి? దుష్టుల ఆలోచన మీద కాదు, పాపుల మార్గాలు. మన ఎదుటి 2 మార్గాలు ఉంటాయండి. జీవ మార్గం, మరణ మార్గం పక్కన పెడితే 2 మార్గాలు ఉంటాయి. ఒకటి మనుషులు ఏర్పాటు చేసిన మార్గం, 2 దేవుడు ఏర్పాటు చేసిన మార్గం. మనుషుల మార్గం ఎలా ఉంటుందంటే దుష్టుల ఆలోచన. ఎప్పుడు చూసినా ఎవరినో ఏదోటి కెలకాల, ఎప్పుడు చూసినా వాళ్ళు మనశ్శాంతిగా ఉండరు, ఎదటాలని మనశ్శాంతిగా ఉంచరు.
ఎప్పుడు చూసినా దుష్టుడు ఏం చేస్తాడంటే ఊరికే పొల్లిచ్చుకుని పుండును పొడిచినట్టుగా కెలుపుతూ ఉంటాడనమాట. దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు, పాపుల మార్గాన నిలవద్దు, అపహాస్కులు కూర్చుంటే చోటను కూర్చుండొద్దు. నీ దేవుని ఆలోచన చెప్పున నడువు, నీ దేవుని వాక్యము చెప్పున బతుకు, నీ దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించు. అలా ధ్యానిస్తే నీటి కాలువల వలన నాటబడి ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చి చుట్టువలి ఉంటావు. నువ్వు చేసేది ప్రతిదీ కూడా సఫలమైపోతుంది. నువ్వు చేసే ప్రతిదీ కూడా సఫలమైపోతుంది. అదే యోహాను 15:5 చెప్తూ ఉంటాడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో అదే మీరు బహుగా ఫలించాలంటే ఆ మాట, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండును, నేను ఎవని యందు నిలిచిండును వాడు బహుగా. ఆయన అంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమందు నిలిచి ఉంటే. యోసేపును జ్ఞాపకం చేసుకోవాలని యోసేపు బహుగా ఫలించాడు. కారణం ఏంటంటే అతడు వాక్యము మీద ఆశ పెట్టుకున్నాడంతే. ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో హింసలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, కానీ వాక్యము మీద ఆశను కోల్పోలేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అందుకనే యోసేపు ఫలించని కొమ్మ ఊట యొద్ద, ఏ ఊట? ఆ వాక్యమనే ఊట యొద్ద ఫలించడి కొమ్మ. దాని కొమ్మలు గోడ మీదకి, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించను, విలుకాండ్రు బహుగా వేధించారు కానీ దాన్ని ఏమీ చేయలేపారు. కనుక నీ ఆశ దేవుని వాక్యము అయితే, దేవుని వాక్యమని నీటి ఊట అయితే నీ జీవితము యేసు వలె ఫలిస్తుంది, నీటి కాలువల వలన. ఇక రెండవ మాట చూద్దాం. నీ ఆశ దేవుని వాక్యం అయితే నువ్వు రక్షింపబడతావు. నీ ఆశ దేవుని వాక్యమైతే నిన్ను రక్షించేది కేవలం దేవుని వాక్యం అంతే. ఏ మనిషి మాట కూడా కాదు, ఏ మనిషి మాట నిన్ను రక్షింపజాలదు. రక్షణ కేవలం దేవుని వాక్యము చేత మాత్రమే లభిస్తుంది. గడిచిన 2 శుక్రవారాల క్రితం అనుకుంటా మనం ధ్యానం చేసుకున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 14-15 వచనాలు. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 14-15 వచనాలు. లూదియా, తుయతైర పట్టణస్థలాలు, ఊదారంగు పొడి అమ్ముకునే తుయతైర పట్టణస్థలాలు. పౌలు అక్కడ ప్రసంగం చేస్తున్నప్పుడు ఆమె వ్యాపారం ఆపేసేసి దేవుని వాక్యాన్ని వింటుందండి. వింటూ ఉన్నప్పుడు ఆ వాక్యము విశ్వాసము కలిగించేలాగా దేవుడు ఏం చేశాడంటే ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమె విశ్వాసం కలిగి ఆ తర్వాత ఆమె ఇంటి వారందరూ కూడా ఏమయ్యారండి? ఆమె ఘనత, ఆమె ఊరు, ఆమె గొప్పతనం, ఆమె పేరు, ఆమె వ్యాపారం, ఆమె డబ్బు ఏది కూడా ఆమెకు రక్షణ. అక్కడ చాలా గొప్ప గొప్ప పదాలు రాస్తున్నాడు. లూదియా అనే ఒక స్త్రీ ఊదారంగు పొడి అమ్ముకునే తుయతైరా పట్టణస్థురాలు, ఒక గొప్ప బిజినెస్ విమెన్ అనమాట అండి. ఒక గొప్ప బిజినెస్ విమెన్. ఆ పొడి అమ్మాలంటే ఆమె అప్పట్లోనే లక్షాధికారి అయి ఉండాలేమో. పైగా ఒక ఘనత కలిగినటువంటి పట్టణస్థురాలు, నాగరికత కలిగినటువంటి పట్టణస్థురాలు. ఇవన్నీ ఆమె బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుతున్నాడు. బట్ ప్రియులారా, అవేమీ కూడా ఆమెకు రక్షణ కలుగు చేయలేదు. ఏం రక్షణ కలుగు చేసింది? ఆమె దేవుని వాక్యమును వినడం చేత రక్షించబడింది. ఈరోజు నీ ఆశ దేవుని వాక్యం అయితే కనుక, దేవుని వాక్యం అనే ఆ నీటి ఊట అయితే కనుక నీకు కలిగిన స్వాస్థ్యాన్ని నీవు రక్షించుకుంటావంతే. లేకపోతే ఆమె అచ్చ అడగకపోతే ఆ భూములు ఆ బీడు భూములుగానే ఉండిపోయి ఆ భూములని ఆమె కాపాడుకోగలిగిందంటే దాని అర్థం ఏంటంటే ఆమె మడుగులను కోరుకుంది, సాగును చేసింది. నీ ఆశ దేవుని వాక్యం అయితే నువ్వు కలిగి ఉన్నటువంటి స్వాస్థ్యమును నువ్వు ఖచ్చితంగా రక్షించుకుంటావు, కాపాడుకుంటావు అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నా. ఇక మూడవదిగా, నీ ఆశ దేవుని వాక్యం అయితే, లేదా దేవుని వాక్యము మీద, లేదా దేవుని మాట మీద నువ్వు ఆశ పెట్టుకుంటే కనుక నువ్వు విస్తారంగా దీవించబడతావు. నువ్వు దేవుని వాక్యము మీద, దేవుని మాట మీద ఆశ పెట్టుకుంటే నువ్వు విస్తారంగా దీవించబడతావు. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం పేతురు యొక్క జీవిత అనుభవం. ఇప్పుడు మీ వలలు వేయండి అని చెప్పాడు. అయ్యా, రాత్రంతా చాలా ఆశపడ్డాం, కానీ ప్రయాస మాకు మిగిలిపోయింది. వాళ్ళు ఇటువేయమన్నారు, వీళ్ళు ఇటువేయమన్నారు. వెయ్యమన్న ప్రతిసారి కూడా దొరుకుతాయేమో చేపలని వేసాం ఆశపడి. బట్ రాత్రంతా మా ఆశ ఏమైపోయింది? నిరాశ అయిపోయింది. మా పని ప్రయాసగా మిగిలిపోయింది తప్ప ఎలాంటి ఫలితము కూడా మా జీవితంలో రాలేదయ్యా. అయినను నీ మాట చొప్పున. దాని అర్థం ఏంటంటే, అయినా నువ్వు చెప్పితే ఆశ కలుగుతుందయ్యా. పేతురు మాట ఎలా ఉందంటే, అయ్యా నువ్వు చెప్పితే ఆశ కలుగుతుంది నాకు. నీ బలమయ్యమని చెప్తున్నావంటే ఖచ్చితంగా నాకు ఆశ కలుగుతుంది. నువ్వు చెప్పావంటే పడతాయి, నువ్వు చెప్పావంటే దొరుకుతాయి, నువ్వు చెప్పావంటే ఖచ్చితంగా మా వలలు నిండిపోతాయేమో. ప్రభు మా ఆయనను అన్న ఈ కంజంక్షన్ వర్డ్ అనేది పోయినారా, ఆయనను అనే ఈ యొక్క మాట పేతురు ఆశను
ఆయన మాట మీద, ప్రభు మాట మీద పేతురు ఆశను తెలియచేస్తుంది. అదే ఆశతో వలవేయగా విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. అతని ధోని నిండింది. ఖాళీగా ఒడ్డున ఉన్నటువంటి అతని యొక్క సహచరుల ధోని కూడా నిండిపోయింది. దేవుని మాట మీద ఆశ పెట్టుకుంటే విస్తారమైన దీవెనలు నీ జీవితంలో ఉంటాయి. దేవుని వాక్యం అనే నీటి ఊట మీద ఆశ పెట్టుకుంటే విస్తారమైన దీవెనలు నీ జీవితంలో ఉంటాయి. ఇక 4వ అంశం కూడా చూద్దామండి. దేవుని వాక్యము మీద ఆశ పెట్టుకుంటే పాపానికి ఎప్పుడు దూరంగా ఉంటాం అన్నమాట. దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుంటే పాపానికి ఎప్పుడు దూరంగా ఉంటామటండి. 119వ సంకీర్తన 11వ చరణం మనం చదువుకుందాం. 11వ చరణం మనం చదువుకుందాం మేడం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. హృదయములు అంటే వాక్యము మీద కీర్తనకారుడికి ఎంత ఆశ ఉందండి. మన హృదయంలో ఏముంటాయి చెప్పండి? మన హృదయంలో ఏముంటాయి? ఈ లోకం అంతా మన హృదయంలో ఉంటుంది. కూరేసుకుంటాం. మన ఈ లోకాన్ని ఏం చేస్తాం? హృదయంలో కూరేసుకుంటాం అన్నమాట. కూరేసుకుంటాం. అందుకనే దేవుని సన్నిధికి వస్తాం, వింటాం, వెళ్ళిపోతాం. దేవుని వాక్యం విలువ తెలీదు, దాని వినియోగం కూడా మనకు తెలియదు. అందుకని ఎప్పుడు చెప్పే వాక్యమే కదా అని ఒక రకమైనటువంటి నిరాసక్తత ఉంటుందండి. ఎందుకంటే అప్పటికే ఈ లోకము నీ హృదయంలో నిండిపోయింది. నీకు నచ్చిన భోజనం అండి, కడుపు నిండిపోయింది. ఏం చేస్తావు? ఏముందలే. కడుపు నిండినవాడు ఆహారాన్ని ఏం చేస్తాడు? కాళ్ళతో తొక్కేస్తాట. అలాగే లోకముతో నిండిపోయిన మన హృదయాలకు దేవుని వాక్యం యొక్క రుచి తెలియటం లేదు. బట్ ఇక్కడ ఈ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. అంటే ఈ కీర్తనకారునికి దేవుని వాక్యం మీద ఉన్న ఆశ ఎంత గొప్పదో చూద్దాం. ఎంత గొప్పది, ఎంత గొప్పది. దేవుని వాక్యం మీద ఆశ చేత ఈ హృదయంలో ఉన్నటువంటి లోకాన్ని పక్కన పెట్టి, లోక ఆశలను పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని హృదయంలో నింపేసుకున్నాడు. కనుక అతడు పాపం చేయటం లేదట. సమరయ స్త్రీని గురించి ఇందాక చదువుకున్నామండి. 4వ అధ్యాయం 28వ వచనం. ఆమె ఆశపడింది. ముందేమో మామూలు నీళ్లు అనుకుంది. ప్రభు చెప్పాడు ఇది జీవజలపు ఊటమ్మా అని చెప్పగానే ఏం చేసిందండి? ఇక మామూలు నీళ్లు అవసరం లేదని కొండ పగలగొట్టేసింది. నాకేం దొరికింది? కొండ పగలగొట్టడం అర్థం ఏంటో తెలుసా? ఇక ఈ నీటితో నాకు పని లేదు, ఈ నీటి గురించి ప్రయాస అస్సలు లేదు, ఈ నీటి అవసరత కూడా నాకు లేదు. ఎందుకంటే నాకు దొరికింది నిత్య జీవ జల నీటి ఊట. దేవుని వాక్యము దొరికింది, దేవుని స్వరము దొరికింది, ఆయన సువార్త దొరికింది. ఇక నాకు ఈ లోకపు నీటితో సంబంధం లేదు. అది ఎక్కడైనా దొరుకుతుంది. కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు ఈయన మెస్సయ్య కాడా? వచ్చి చూడండి. దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుంటే నువ్వు పాపము నుంచి దూరం అయిపోతావు. పాపము నీ హృదయంలోంచి బయటకు నెట్టివేయబడుతుంది. పాపము చేయడానికి ఏమాత్రము కూడా నీవు సమ్మతించని దేవుని కృపలో బలపరచబడతావన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యము మీద ఆశ పెట్టుకుంటే 5వ అంశం, దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుంటే నీకు వెలుగు కలుగుతుంది. దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుంటే నీకు వెలుగు. 119వ సంకీర్తన 105వ చరణం, అలాగే 130వ చరణము, ఈ రెండు కూడా దాని గురించి మాట్లాడుతూ ఉంటాయి. 119, 105వ చరణంలో నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. 130వ చరణములో నీ వాక్యమును వెల్లడి అగుట్ట తోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి వెలుగంటే తెలివి, తెలివంటే వెలుగు. దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుంటే నీకు వెలుగు కలుగుతుంది, వెలుగు కలుగుతుంది. నిజమే. యోహాను సువార్తలో 9వ అధ్యాయం 7వ వచనంలో పుట్టుగుడ్డివాడు కనపడతాడు. పుట్టుగుడ్డివాడు కనపడతాడు. ఆ గుడ్డివాడిని చూసి శిష్యులు అంటారు, అయ్యా ఇతడు చేసిన పాపమా, ఇతడు తల్లిదండ్రులు చేసిన పాపమా, ఇతడు పుట్టుగుడ్డివాడికి పుట్టడానికి కారణం అంటే ఎవరు చేయలేదు, దేవుని నామము మహిమ పరచబడడానికి ఇతడు గుడ్డివాడికి పుట్టాడు. అతను పిలిచాడు, నేల మీద ఉమ్ము వేశాడు, బురద చేశాడు, బురద తీసి కన్నుల మీద పూశాడు. పూసిన తర్వాత ఒకే ఒక్క మాట అన్నాడు, ఇప్పుడు వెళ్ళి సిలువయమును కోనేటిలో నీ కన్నులు కడుపు. అతడు చేయాల్సిన అవసరం లేదు. పైగా అతడు గుడ్డివాడు. అందరికీ ప్రభు మాట సెలవిచ్చి స్వస్థపరిచాడు, ముట్టి స్వస్థపరిచాడు, ఇంకా ఏదో చేసి స్వస్థపరిచాడు. కానీ ఇతన్ని ప్రత్యేకించి ఎందుకు నువ్వు సిలువయమును కోనేటికి వెళ్ళి కళ్ళు కడుక్కోమని ఒక మాట చెప్పాడు. ఆ మాటను ఈ గుడ్డివాడు ఏం చేశాడు? ప్రేమించాడు. ఆయన మాటని గుడ్డివాడు ఏం చేశాడండి? ఆశపడ్డాడు, ప్రేమించాడు. ఈయన మాట చెప్పాడంటే నా కళ్ళు వచ్చేసినట్టే, నాకు వెలుగు కలిగిపోతుందంటే, నేను చూడగలుగుతానంతే. నిజమే ప్రియులారా, ఈరోజు కళ్ళున్నాయి కానీ మనలో చాలా మంది ఆత్మీయ గుడ్డితనంతో బతుకుతున్నాం.
అంతర్నేత్రము మూసుకుపోయి ఆధ్యాత్మిక చూపును కోల్పోయి మనం బ్రతుకుతున్నాం. ఈరోజు వాక్యం మీద ఆశ పెట్టుకుంటే ఆ వాక్యము మన కన్నులు ఏం చేస్తుందండి? తెరుస్తుంది అనమాట అండి. మన కన్నులను తెరుస్తుంది. మన యొక్క బ్రతుకులో ఒక గొప్ప వెలుగు కలుగుతుంది అన్న సంగతిని దేవుని వాక్యము ఇవన్నీ కూడా అక్సా జీవితంలో అద్భుతంగా నెరవేరిన అనుభవాలుగా ఉన్నాయి. కారణం ఏంటంటే అక్స నీటి మడుగులను కోరింది. నీటి మడుగులను కోరింది. ఇక 6వ అంశము చూద్దామండి. వాక్యం మీద ఆశ పెట్టుకుంటే విశ్వాసములు ఫలిస్తాం. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. వాక్యం మీద ఆశ పెట్టుకుంటే విశ్వాసములు ఫలిస్తాం. నిజమే, వాక్యం మీద ఆశ పెట్టుకున్న అక్స విశ్వాస సంబంధమైన వ్యక్తిగా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. అది ప్రభు వాక్యమును గుర్చి అంటాడండి. వినుట వల్ల ఏం కలుగుతుందండి? మనం ఒక మాట మీద, దేవుని మాట మీద ఆశ పెట్టుకుని వినగలిగితే కనుక ఆ మాట మన జీవితంలో ఏం కలుగు చేస్తుందండి? విశ్వాసము కలుగు చేస్తుంది. విశ్వాసము కలుగు చేస్తుంది. ఈరోజు ప్రియులారా, దేవుని వాక్యము మనము కేవలం ఒక 7 విషయాలు ధ్యానం చేయగలుగుతున్నామంతే సమయాన్ని బట్టి. కానీ నిజంగా నీ దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుంటే కనుక ఇంతకంటే అద్భుతాలు నీ జీవితంలో చూస్తాం. కానీ దురదృష్టం ఏంటంటే దేవుని వాక్యం మీద తప్ప అన్నింటి మీద మనం ఆశ పెట్టుకు. ఈరోజు మరొక అందుకని దేవుడు చెప్పి అక్సా నీటి మడుగులను మీద ఆశ పెట్టుకున్నట్టు కోరినట్టు నీవు కూడా దేవుని వాక్యం అనే నీటి ఊట మీద ఆశ పెట్టుకుంటే కోరితే ఆ వాక్యము నిన్ను ఆశీర్వాదకరంగా ఫలభరితంగా మార్చివేస్తుంది. ఇక చివరి అంశం చూద్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుంటే, దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుంటే నీ ప్రార్థన ఫలిస్తుంది. నీ ప్రార్థన ఫలిస్తుంది. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిండిన ఎడల మీరు ఏది ఇష్టమో అడుగుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ప్రియులారా, నేను బిఫోర్ లాస్ట్ ఫ్రైడే అని కూడా చెప్పాను. చాలా మందికి ఏంటంటే ప్రార్థన గొప్పదా, వాక్యం గొప్పదా? ప్రార్థన గొప్పదా, వాక్యం గొప్పదా? వాక్యం ఎవరైనా చెప్తారండి, ప్రార్థన చేయాలండి. ప్రార్థన ఎవరైనా చేస్తారండి, వాక్యం చెప్పాలండి. చివరికి దేవుని మీద కూడా బెట్టింగ్లు చేసుకునే పరిస్థితికి మనం వెళ్ళిపోయాం అన్నట్టండి. ఎందుకంటే నాకు వాక్యం చెప్పడం రాకపోతే వాక్యం అనవసరం అంటాను, ప్రార్థన చేయడం రాకపోతే ప్రార్థన అనవసరం అంటాను. కానీ ఇక్కడేం చెప్తుందంటే ప్రియులారా, చాలా సింపుల్ సెంటర్. నీవు దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుంటే నీ ప్రార్థన ఫలిస్తుంది అంతే. అంటే వాక్యము లేకుండా నీ ప్రార్థన వలన ఉపయోగం లేదు. ప్రభువా ప్రభువా అని ప్రార్థించేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. కానీ తండ్రి చిత్త ప్రకారం అంటే వాక్యం ప్రకారము నడుచువాడు మాత్రమే. నువ్వు ఎంత ప్రార్థన చేయి, దెర్ ఇస్ నో యూస్. ఎందుకంటే దేవుని వాక్యం నీలో, దేవుని వాక్యం పట్ల ఆశ కానీ, ఆసక్తి కానీ, కమిట్మెంట్ కానీ, కాన్సన్ట్రేషన్ కానీ దేవుని వాక్యం మీద లేదు. కనుక నువ్వు జీవితాంతం ప్రార్థించిన దెర్ ఇస్ నో యూజ్. నేను అప్పుడు కూడా చెప్పాను, అదేమిటంటే వాక్యము దేవుని స్వరము, ప్రార్థన నీ స్వరం. వాక్యం ఎవరి స్వరం అండి? దేవుని స్వరం. ప్రార్థన నీ స్వరం. ఏ స్వరము గొప్పది? మళ్ళా నేను చెప్తున్నాను, వాక్యం గొప్పదా ప్రార్థన గొప్పదా అనేది ఇక్కడ పోటీ కాదు. ఏ స్వరము గొప్పది? నీ స్వరం దేవుడు వినాలంటే ముందు ఎవరి స్వరం వినాలి? నువ్వు దేవుని స్వరం వినాలి. అది వరుస, అది క్రమం. నీ స్వరం దేవుడు వినాలంటే నీవు దేవుని స్వరం మీద ఆశ పెట్టుకో, దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకో. నువ్వు వాక్యానుసారంగా వాక్యం వినకుండగా, వాక్యం అందులో విశ్వాసంలో ఎదగకుండగా, వాక్యానుసారమైన బతుకుండగా నువ్వు ఏళ్ల తరబడి నేను ప్రార్థన చేస్తాను నెరవేరిపోతున్నాను ఆశ పెట్టుకుంటే ప్రయోజనం లేదు. నీ ప్రార్థన, నీ ఆశ నెరవేరాలంటే ప్రార్థన నీ ఆశ, వాక్యము దేవుని ఆశ. వాక్యం ఎవరి ఆశ అండి? దేవుని ఆశ. ప్రార్థన నీ ఆశ. నీ ఆశ నెరవేరాలంటే దేవుని వాక్యం మీద నువ్వు మొదట ఆశ పెట్టుకో. ఇక్కడ అదే చెప్తున్నాడు, దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకునేవాడు ప్రార్థన ద్వారా సమస్తాన్ని పొందుకుంటాడు. మీ అందు నా మాటలు మీరు నిలిచి ఉండి మీకు ఏది ఇష్టమో, ఎంత చక్కని మాట అండి. మీకు ఏది ఇష్టమో అడగండి, ఇచ్చేస్తానన్నాడు అంతే. గ్రాంటెడ్ అంటున్నాడు అంతే. కనుక ప్రియులారా, అక్స దేవుని వాక్యం అనే నీటి మడుగు మీద ఆశ పెట్టుకుంది కనుక కాలేబు తండ్రి ఏం చేశాడు? మెరక మడుగుల్ని, పల్లపు మడుగుల్ని మొత్తం ఇచ్చేశాడు. ఆ భూమికి సంబంధించి సాగు చేసుకోవడానికి, సారవంతం చేసుకోవడానికి, ఫలవంతం చేసుకోవడానికి మొత్తం మడుగులు ఇచ్చాడు. మొత్తం మడుగులు ఇచ్చాడు. నువ్వు కూడా దేవుని వాక్యము మీద ఆశ పెట్టుకుంటే ఖచ్చితంగా నువ్వు అడిగిన ప్రతి దానిని ఆయన అనుగ్రహిస్తాడు, సమస్తాన్ని ఇస్తాడు. కనుక అక్స ఆశ విశ్వాస సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది, నీతి సంబంధమైనది, నిజమైనది. మరి నీ ఆశ ఎలా ఉన్నది? నీ ఆశ నీటి మడుగులా, లేదంటే
ఏ ఎండకు ఆ గొడుగుల? ఆలోచించు. నీ ఆశ నీటి మడుగుల, లేదంటే ఏ ఎండకు ఆ గొడుగును పట్టే స్థితిగా ఉన్నావా? నిజముగా అక్సావలే నీ ఆశ నీటి మడుగులైతే, అక్సావలే నీవు నేను కూడా మనకిబడినటువంటి జీవితాలు, మనకిబడినటువంటి స్వాస్థ్యాలు, మనకిబడినటువంటి ఈ యొక్క విశ్వాస సంబంధమైన ఆత్మీయ బ్రతుకులు నిజంగా సారవంతమవుతాయి, సాగు చేయబడతాయి, ఫలిస్తాయి, ప్రభు కొరకు ఫలిస్తాయి. అలా కాకపోతే ప్రియులారా, మనము మోడువారిన బీడువారిన జీవితాలతో ఈ లోకంలో మిగిలిపోయే ప్రమాదం కనుక అక్సాశ నీటి మడుగుల వలె మనము కూడా ఆయన వాక్యము మీద, ఆయన మీద ఆశ పెట్టుకుని ఆశీర్వదించబడదాం. అటుకపు పరిశుద్ధాత్మ మనకు దయచేయండి గాక. ఆమె తలవంచి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ నమ్ముల గొప్ప దేవ స్తోత్రాలు, మీ కృపను వచ్చే బ్రాహ్మణ బట్టి మరియు కుమారు దేవునితో ఒక గడి అని ఈ ఆధ్యాత్మిక ధ్యానం. రెండవ దినం ఆశ నీటి మడుగులు. నిజమేనైనా హృదయం అని లేదా ఆత్మీయ జీవితం అని ఈ క్రైస్తవ బ్రతికని ప్రయాణం మా జీవితంలో ఫలవంతంగా ఉండాలంటే ఈ లోకం మీద కాదయ్యా, ఈ లోక సంబంధమైన అంశాల మీద కాదు, మీ వాక్యం మీద మాత్రమే ఆశ పెట్టుకోవాలి. అట్టి ఆశను మేము కలిగి ఉండడానికి, అయ్యా మేము ఫలించడానికి, విస్తారంగా ఫలించడానికి, సారవంతం కావడానికి, విశేషమైన సారం పొందుకోవడానికి, సాగు చేయబడడానికి, ఆధ్యాత్మిక వ్యవసాయంలో నూరంతల ఫలం పొందుకోవడానికి సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.